సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ నిర్వహించిన ఫ్లాష్ మాబ్ ఆకట్టుకుంది. యువత వ్యసనాల బారిన ఎలా పడుతున్నారో, మత్తు పదార్థాలకు అలవాటు పడితే విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే విషయాన్ని కండ్లకు కట్టినట్టుగా వివరించారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని, బాగా చదివి జీవితంలో స్థిరపడాలని పలువురు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ప్రత్యగ్ర 2K25 మేలుకో యువతరమా పేరిట ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలో చదువుతున్న సమయంలో తోటి విద్యార్థులు ఎలా పాడవుతున్నారనే విషయాన్ని విద్యార్థులు ఆటపాటల రూపంలో వివరించారు. ఈ సందర్భంగా సిఐ కృష్ణ మాట్లాడుతూ తాము కూడా ఇలాంటి అవగాహన ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో కొంత అవగాహన ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా గుట్కాపై విద్యార్థులు అవగాహన కల్పించిన తీరు తనకు చాలా సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈ ఫ్లాష్ మాబ్లో పాల్గొన్న ప్రతి విద్యార్థికి పోలీస్ శాఖ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఐడియా ఉండొచ్చు అందరికీ. 2014లో స్టార్ట్ చేసినాం. అప్పటిదాకా ఫ్లాష్ మాబ్స్ అంత అవేర్నెస్ లేదు మన దగ్గర. ఎవ్రీ సండే కూడా ఫ్లాష్ మాబ్ నడుస్తుండే. ఎంతమంది ఐటీ స్టూడెంట్స్ అందరూ, ఐటీ ఎంప్లాయీస్ వీళ్ళందరూ వచ్చి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అక్కడ ఆ రోడ్ అంతా కూడా దీని గురించి ఎక్స్క్లూజివ్గా వదిలేవాళ్ళం. ఈ రూరల్ ఏరియాస్లో దీనికి అంత అవగాహన లేదు కాబట్టి ఒక మంచి ప్రోగ్రామ్ కింద తీసుకున్నాం. దట్ ఏ గుడ్ కాజ్ గురించి మేమందరం రోజు పొద్దున్న లేస్తే ఏదైతే మేము చెప్పాలనుకుంటున్నాం యూత్కి, ఆ ప్రోగ్రామ్ని మీ ద్వారా తీసుకెళ్ళి మీరు కూడా అందులో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. దీనికి ఇనిషియేటివ్ ఇచ్చినటువంటి మీ ప్రిన్సిపల్ గారికి, యాక్టివ్గా పార్టిసిపేషన్ ప్రతి ఒక్క స్టూడెంట్కి మా పోలీస్ శాఖ తరఫు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యువత మేల్కో దట్ కొటేషన్ ఇట్ సెల్ఫ్ చాలా వ్యాలిడ్. ఒకటే 2 వర్డ్స్ ఉన్నాయి అందులో. మనకు స్వామి వివేకానంద గారు చెప్పిన వర్డ్ అది. మీకు చాలామందికి అవగాహన ఉందో తెలియదు నాకు.